వెల్కమ్ టు హిందూ హెల్దీ ఫుడ్. ఈరోజు మీకు టమాటా పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు టమాటాలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ టమాటాలు ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక, కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు పచ్చిమిర్చి 3 చాలు. ఆ టమాటాకి ఈ పచ్చిమిర్చి 3 చాలు, ఎక్కువ కారమైన బాగోదు. ఇప్పుడు టమాటాలు వేసేయాలి. టమాటాలు వేసేసాం కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇప్పుడు కొంచెం బెల్లం. ఈ బెల్లం వేస్తే టేస్ట్ వస్తుంది బాగా, ఆ పులుపు అనేది కొంచెం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఆయిల్లో. ఇది చాలా టేస్ట్గా ఈజీగా అయిపోతుంది. ఇది రైస్లోకి కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ దేనికైనా బాగుంటుంది. ఇది త్వరగా అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది కూడా. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికాక ఇప్పుడు మూత తీసేసి చూడు ఎంత వాటర్ వచ్చిందో. వాటర్ అంతా డ్రై అయిపోవాలి. ఇంకాసేపు ఉడకనిద్దాం. ఉడికింది కదా, ఇంకా వాటర్ ఉంది. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది, చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చివరిగా వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర. ఇది ఎక్కువ ఉడికిపోకూడదు, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వెల్లుల్లి మాత్రం ఆప్షన్ అండి. వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చకపోతే మానేయవచ్చు. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు బాగా చల్లారాలి. ఇది బాగా చల్లగా అయిపోయింది కదా. చూడ ఎంత దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో గ్రైండ్ చేసుకోవాలి. ఇది రైస్లోకి కానీ, దోశ కానీ, ఇడ్లీ కానీ దేనికైనా చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీ కూడా బ్రెడ్ కూడా జామ్ లాగా రాసేసి తింటే చాలా బాగుంటుంది. గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఉత్తపేడ పెట్టి స్టవ్ వెలిగించి కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసి, ఆయిల్ కూడా హీట్ అవుతుంది కదా. హీట్ అయ్యాక ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం పచ్చి శనగపప్పు,
పచ్చి శనగపప్పు వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా పచ్చి కరివేపాకు. ఇది బాగా తాలింపు వేగనివ్వాలి. కొంచెం ఎరుపు రావాలి శనగపప్పు. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా పేస్ట్ని తాలింపులో వేసేయాలి. ఇది ఇంకొంచెం దగ్గర కావాలి, తాలింపులో కొంచెం ఉడకనివ్వాలి. తాలింపులో కొంచెం ఉడికితే కొంచెం అంటే ఇంకా కొంచెం వాటర్ ఉంటుంది కదా, అయిపోయింది. ఇలా వస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్.